రెడీ. నమస్తేనా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎక్కడి నుంచి? భద్రాద్రి కొత్తగూడెం బేస్కి వెళ్ళి వచ్చింది నేను, కానీ ఉండేది మాత్రం హైదరాబాద్లో. మేకప్ ఆర్టిస్ట్ని. మేకప్ ఆర్టిస్ట్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక నిజంగా కేసీఆర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సంతోషం. మీ అందరి ఆదరాభిమానం మీరు ఆదరిస్తేనే మేమంతా. ఒక కళాకారుడు ఉన్నాడంటే ఈ రోజున మీరు అందరు ఆదరిస్తేనే. మరి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రతి ఒక్క ప్రోగ్రాంకి సకల జనుల సమ్మె కానీ, అప్పుడు ఉన్నటువంటి రాస్తారోకోలు కానీ, వంటవార్పు కానీ, సబ్బండ వర్ణాలతోని తెలంగాణ ఉద్యమంలో చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రాజా రమేష్ అందరికీ సుపరిచితుని, చిన్న కేసీఆర్, మినీ కేసీఆర్ అని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రాంతానికి రావడం ఏంటంటే, ఇప్పుడు ఒక క్షణం చూసి కేసీఆర్ నడుచుకుంటూ వస్తుండు ఏంది అని చెప్పి పరిచయం అయిపోయినా, ఇప్పుడు జనాలందరూ కూడా అట్లనే అనుకుంటారా? దరిదాపు అందరూ అదే అనుకుంటారు. అట్లనే ఉన్నా అన్న కేసీఆర్ తమ్ముళ్ళు ఎక్కడనో, కేసీఆర్ ఎక్కడనో వాళ్ళ చుట్టాలన్న తర్వాత కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు. మీ కేసీఆర్ గారు నిజంగా వీడికి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు ఏందనేది ఒకసారి మీరు. మామూలుగా అయితే ఒక సందర్భాన్ని బట్టి ఏం చేద్దామంటారా, అదే నేను చెప్పేది. నువ్వు మాట్లాడుదురా, ఏదైనా సరే ఒక విమర్శలకు బోల్డ్ వాయిస్, బేస్ వాయిస్ ఉంటుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆడేడు మూపోయింది ఆయన. ఏం దగ్గర వెళ్ళరు నాకు అర్థం కాదు. అది మీకే చెప్తున్నా. జగ్గాలని జర సంధానించుడ్రా. అయినా పాకిస్తాన్ వాళ్ళు అయింది వాళ్ళు. ఈ సందర్భంగా అంటే కేసీఆర్ సార్ ఏది చేసినా, ఏది మాట్లాడినా కానీ ప్రతి ఒక్కరు ఎంత టెన్షన్తో ఆతృతగా వింటారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. రాహుల్ సమాజానికి మేలు గొలుపుతాడు. ఏంది నాకు అర్థం కాదు. అందరికీ ఉచ్ఛేదపరిచేటోడివి, ఒక దారి ఉంచేటోడివి. మీరే ఇట్లా చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటారు. నాకు నిజంగానే కేసీఆర్తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా కేసీఆర్ నా ముందర ఉంటే నేను అడిగే ప్రశ్నలకు నిజంగా కేసీఆర్ సమాధానం చెప్తే ఎట్లుంటుందో అట్లనే చెప్పాలన్న. 2 క్వశ్చన్లు అడుగుతుంటే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్కే అంకితం అయిపోయిండు, బయటికి రావట్లేడు, ఏం చెప్తారు? పని అయిపోయినాక నీ ఇంటికి పోతావు, పక్కింటికి పోతావు, నాకు అర్థం కాదు. ఒక ముచ్చట, పొద్దున డ్యూటీ పోతాం, ఆ బొగ్గుబాయి పని కానీ, ఒక టీచర్కి కూలీ చేసే పని కానీ 6 గంటలకు ఇంటికి పోతే ఎడిపోతారా? పక్కింటికి పోతావా, నీ ఇంటికి పోతావా? నాకు చెప్పు, నేను అంటానా? అట్లనే మాట్లాడమన్నావు కదా. 15 రోజులు ఇక్కడ అసెంబ్లీలో చేసుకుంటాం, కొన్ని పనులు చేస్తాం, ఇంటికి పోతాం. అది తప్ప అయింది అంటే ఫామ్ హౌస్కి అంకితం అయింది అనిపోయినట్టు అనుడేనా? ఇక మరి అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అంకితమైనా ఎందుకు అనట్లేదు? మరి కేసీఆర్ గారు ముఖ్యంగా రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పిండు, అది చెప్పిండు, ఇది చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు అసలు ప్రజల్లోకి ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తలేడు. అసలు కారణం ఏంది? ఎందుకు రావట్లేడు? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి అసెంబ్లీకి కూడా హాజరైతలేడు ఎందుకని చెప్పి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ మీరు? ఏం చేద్దామంటావా? నువ్వు చెప్పు. అదే నువ్వు చెప్పు అంటున్నా. ఏం చేద్దామంటారా? రావాలి కదా. ఏం చేస్తాను? వీళ్ళు పని వాళ్ళు చేసే పని వాళ్ళకి జాత కావట్లేదు. వాళ్ళు మాకు పని చెప్పేవాళ్ళరా, నన్ను క్వశ్చన్లు వేసేవాళ్ళరా అని నాకు అర్థం కాదు. ఏం చేసినా నాకు అర్థం కాదు. ఒక గ్రామానికి పోండి, ఆ గ్రామంలో సుఖ సంతోషాలు ఉన్నాను చెప్పండి. ఎవరైనా ఒక్కరిని అడగండి, ఈ పాలనలో ఎట్లుంది, మీకు అన్ని సదుపాయాలు అందుతున్నాయని ఒక్కసారి అడుగుండ్రి. తుబ్లక్లో అందరికీ చెప్తా మాటలన్నిటికీ కేసీఆర్ దడోడు. కేసీఆర్ ముట్టుకోవాలంటే ఎన్నిలో అనుకుతుంది. కేసీఆర్ని ముట్టుకునే మునగాడు ఇంకా పుట్టలేదు. ఈ సందర్భంగా అట్లా మాట్లాడడం బాగోదు. ఎందుకంటే లేదు నిజంగా చెప్తున్నా. అంటే మీ పక్కనున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ మాట్లాడినట్టే అనిపిస్తుంది అందరికీ. ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ సభ ఇంత పెద్ద ఒక 1200-1300 ఎకరాలల్లా ఏర్పాటు చేసిర్రు. ఇంతకుముందు కేసీఆర్ సభ అంటేనే మామూలుగా ఒక వైబ్ ఉంటుంది, దాన్ని తలదన్నేటట్టుగా ఈ సభ కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేమంటున్నంటే అదే గొంతుతోనే అదే వాయిస్ మాట్లాడితే ఇక సార్ అంతే మాట్లాడుతాడు, మేము ఇంతేనా? ఇక మేము ఇంతే. ప్రతి ఒక్క ఛానల్ చూస్తాను. ఇక నీతో కూడా ఇదే నాన్న జూనియర్ కేసీఆర్, చిన్న కేసీఆర్, నీతో కూడా మాట్లాడాలి అంటారు. ఊకం ఇమిటేట్ చేయడం కూడా బాగోదు. నేను ఏమంటానంటే ఈ ఉద్దేశం ఏంటంటే, నేను కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే 2006లో మొదలుపెట్టిన నేను కూడా రామోజీ ఫిలిం సిటీలో పని గురించి పోయినా. ఆ తర్వాత 2009 నుంచి ఎక్కువ ప్రాచుర్యం వచ్చిన. ఇది ఈ టీవీల ద్వారా, అప్పుడు చిన్నదే పేపర్ల ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ముద్దుబిడ్డగా భద్రాద్రి కొత్తగూడెం 7 ఇంక్లైన్
న్యూ క్వార్టర్స్ ఏరియా 311 మా క్వార్టర్స్ నెంబర్, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఓసి కింద మొత్తం మట్టి దిబ్బలు అయినాయి. సరే ఎక్కడో బతుకుతానో అయిపోయింది. ఆ రోజు మొదలుపెట్టి ఇంతవరకు కూడా వెనక్కి తిరగలేదు. ఇట్లా 36 గెటప్లు చేసిన తెలంగాణ ఉద్యమంలో. ఒక రాముడి గెటప్ కానీ, ఒక కృష్ణుడి గెటప్ కానీ, శబరిమాత, చాకలి ఐలమ్మ, కేసీఆర్, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ, ఇట్లా అన్ని గెటప్స్ ఎవరికి వీలుంటే వాళ్ళకి సంబంధించి. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి అందరికి కూడా ఒక గాలి, చల్లని గాలి పీల్చుకోవాలన్న ఒక స్వాతంత్రం చేసిన పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే కేసీఆర్ గారు పుట్టించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. దేశకి నేత ఎవరంటే కేసీఆర్ ఒక్కరే. ఎందుకంటే మనం ఏదో సంకలు గుద్దుకోవడం అని కాదు, అవకాశం ఇచ్చి చూపిస్తే మాత్రం భవిష్యత్తులో ఇక్కడున్న అశేష ప్రజానీకానికి ఒకటే నా కళాకారుగా విన్నపించుకుంటున్నా. మళ్ళీ కనుక అవకాశం ఇస్తే మాత్రం ఇప్పటివరకు తెలంగాణని ఏ విధంగా ప్రపంచ దేశాలు, ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు తిరిగి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చర్చించగలుగుతున్నారో, పరిశోధనలు చేసుకుంటున్నారో, ప్రపంచ దేశాలు కూడా మరొకసారి కేసీఆర్ గారికి దేశకి నేతగా అవకాశం ఇస్తే మాత్రం 100% తెలంగాణ ముద్దుబిడ్డలు అందరికీ కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా చేస్తున్న విధంగా చర్చ ప్రపంచ దేశాలకే జరుగుతుందని చెప్పి అందరికి తెలియపరుచుకుంటున్నా. మళ్ళీ రామరాజ్యం కావాలనుకుంటున్నారు, కేసీఆర్ గారి పాలన రావాలనుకుంటారు. ఆ సందర్భంగా ఒక కళాకారుడిగా నేను కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలని గట్టిగా చెప్పాలని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇదే గెటప్తోని 2009 నుంచి చేస్తున్న కొన్ని వేల ప్రోగ్రాం చేసిన 33 జిల్లాలలో, అప్పుడు 10 జిల్లాలలో. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ రథోత్సవాల సందర్భంగా, సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ప్రపంచాన్ని మళ్ళీసారి కేసీఆర్ మళ్ళీ రావాలి అని ఒక చిన్న నినాదాన్ని మీ ద్వారా చెప్పడం వల్ల నాకు కూడా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలపరుచుకుంటూ జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పీగల నాయకతండ, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా అండి మాది. సూర్యాపేట జిల్లా మాది హుజూర్నగర్ నియోజకవర్గం. మేము అక్కడి నుంచి రావడానికి గల కారణం కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అరాచకాలు తట్టుకోలేకనే మేము ఇక్కడ దాకా, ఈ సభ దాకా కూడా అంత దూరం నుంచి మేము కనీసం వాళ్ళు మనకు టాటా ఏసీలో ఈ చిన్న వెహికల్స్ పంపిస్తుంటే ఇది సరిపోదని మా పీగల నాయకతండ నుంచి ప్రత్యేకంగా మేము చేతులతో డబ్బులు పెట్టుకొని మరీ మేము లారీ ఒకటి కట్టించుకొని లారీ మీద వచ్చినాం. ఇప్పుడు మీ సూర్యాపేట జిల్లా నుంచే ఇప్పుడు ఒక 7 రోజుల పాటు అదేంటి ఎడ్ల బండి యాత్ర కూడా జరిగింది. మీరు అందరూ అంటే సూర్యాపేటకే ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, మీరే ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే అక్కడ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మొత్తం అందరూ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు కాబట్టి పెద్ద లీడర్లు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఒక్కళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. ఏదున్న బీఆర్ఎస్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నీళ్లు రానియట్లేదు, ఏది సక్రంగా ఏ పని జరగట్లేదు. ముఖ్యంగా ఏది కెనాల్ వాటర్ కానీ, లేకపోతే మన లిఫ్ట్ వాటర్ కానీ, ఏది ఉన్నా కానీ బీఆర్ఎస్ గ్రామం అనేది ఉన్న చోట నీళ్లు రావట్లేదు, పంటలు ఎండిపోతున్నాయి, పంటలు పండట్లేదు. అనేక రకాలుగా ఇదంతా రైతు రాజ్యం అంటుండే కదా రేవంత్ రెడ్డి. రైతు రాజ్యం ఏడుందన్నా? రైతు రాజ్యం అనుకుంటే కేసీఆర్ చేసినప్పుడు రైతు రాజ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పటి నుంచి రెడ్డి పరిపాలన అయింది. ఎందుకంటే ఒక్క నాయకులు తప్ప పరిపాలిస్తున్నారు తప్ప రైతుల చేతిలో ఏం లేదు. కనీసం రైతులకు రైతు బంధువులు రాలేదు ఇప్పుడు దాకా, కనీసం రుణమాఫీ కాలేదు, ఏం చేయలేదు. ఇంకా రైతు రాజ్యం ఏడుందనా? మరి రేవంత్ రెడ్డి యాడ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండు, యాడ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండు. ఏదైనా ఒక్క పని చేసినట్టు చూపిమనండి. మరి తెచ్చిన పెట్టుబడులు అన్నిటి పోయినాయి అన్నాను, ఏం పని చేయకుండా. మరి ఏం పెట్టుబడులు ఏం చేసుకుంటారు? ఉన్నారు దొంగలు మొత్తం కలిస్తే ఇంకా యాడ్ నుంచి వస్తాయి అన్న పెట్టుబడులు. దొంగలు ఇక్కడ నుంచే ఇప్పుడు ఢిల్లీకి సగం పోవాలి, సగం ఉన్న నాయకులు ఇక్కడ దొంగ నాయకులు పంచుకుంటారు. ఇంకా యాడ్ నుంచి ఉంటాయి. కేసీఆర్ అప్పులు చేసిండు, ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పులలో దోషిన. అవునన్నా, కేసీఆర్ అప్పులు పాలు చేస్తే ఇన్ని రకాలుగా ఎందుకు డెవలప్ అవుతుంది అన్న? తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అందరికి అర్థం కావట్లేదన్నా. ఇప్పుడు ఎట్లా ఎవరన్నారన్న? చూపిమ్మను. రైతు బంధు ఎవరికైనా ఇచ్చిండేవా? ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు తీసుకొస్తుంది, ఎవరికైనా ఒక రూపాయి వచ్చినట్టు రైతు బంధు చూపిమ్మనండి. అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయండి పైసలు. వడ్డీ ఆడ కట్టిండు, దేనికి కట్టిండు? ఫలానా వాటికి కట్టిండా, ఇగో దీనికి వడ్డీ కట్టినా, ఇగో దీనికి చేసిన చూపిమ్మనండి. మరి దేనికైనా వడ్డీ కట్టినట్టు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు కరెంట్ వస్తుంది అడగండి, ఫ్రీ కరెంట్ రావట్లేదు, ఏది రావట్లేదు. మరి ఏ విధంగా ఇచ్చిండు? మీరు అందరూ వ్యవసాయం మీద ఆధారపడి అయితే ఇప్పుడు ఈ వ్యవసాయం మీద కూడా పిసిసి చీఫ్ ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట చెప్పిండు, అసలు వ్యవసాయం తెలంగాణలోకి చేరాదు, ఆంధ్రలో నేర్పితే నేర్చుకోరట మీరంతా.
ఆంధ్ర వాళ్ళు నేర్పుకోవడానికి మేమైనా అంటే అంతకుముందు నుంచి వ్యవసాయం చేయట్లేదన్నా అంటే వీళ్ళే నేర్పించారా ఏంది? వ్యవసాయం వీళ్ళే చూపించారా? అంతకుముందు తెలంగాణలో వ్యవసాయం లేదా? అంటే అంతకుముందు తెలంగాణ ఏం చేసింది? తెలంగాణలో ఏం పంట పండింది? అంతకుముందు తెలంగాణలో ఏం పంట పండలేదా? అంటే వీళ్ళే పండించారా ఏంది? ఆంధ్ర వాళ్ళే పండించారా? ఆంధ్ర వాళ్ళు అంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంది కాబట్టి అందరం ఉమ్మడిగా చేసుకున్నాం. ఇప్పుడు వేరే అయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి వరి ఏ రాష్ట్రం ఎక్కువ పండుతుంది అడగండి. అయితే మీకు మీ దగ్గర ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా కాంగ్రెస్ మంత్రులు పెద్ద పెద్దోళ్ళు కదా, మరి మీ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేరు వాళ్ళు? ఎవరు పట్టించుకోవట్లేదు అన్న, ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి పీకల నాయక తండాలో ఏం జరిగిందో మాకు గుర్తుందని ఆయన గుర్తుందనే ఇప్పుడే ఆయన రాజకీయాల్లో ఉండు కదా, ఒక మంత్రి హోదాలో ఉండి ఆ మాట మాట్లాడొచ్చా? మరి లోకల్లో ఉన్న లీడర్లు ఎట్లా మమ్మల్ని ఇట్లా చేస్తారు? ఏం జరిగింది? ఇప్పుడు కాదన్నా 10 సంవత్సరాల క్రితం కొంత గొడవ జరిగింది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు గొడవ జరిగింది. అది గుర్తు పెట్టుకొని అది దృష్టిలో పెట్టుకొని లోకల్ నాయకులు మంత్రి కూడా అదే మాట మాట్లాడుతున్నారు. సూర్యాపేటలో మఠంపల్లి జిల్లాలో మఠంపల్లి దగ్గర జరిగిన సభలో చెప్తుండు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఇప్పుడు లీడర్లు లెక్క ఉండాలన్నా, మాస్ లీడర్లు అంటే మాస్ లీడర్లు ఉండొచ్చు, కానీ ఇట్లా అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు మీరు గెలిచే ప్రతినిధులు అంటే ఒకరు విమర్శిస్తారు, ఒకరు పొగుడుతారు, ఇది కామన్ కదా. మరి ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మీకు అభివృద్ధులు ఆపడం కానీ ఇవన్నీ చేసే పనులు ఆపడం కానీ ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది 100% కరెక్ట్ అన్న. ఎందుకంటే అభివృద్ధి మొత్తం ఆపేస్తున్నారు. అభివృద్ధి అనేదే లేదు. మా చింతలపాలెం మండలానికి వచ్చి చూస్తే పూర్తిగా అభివృద్ధి లేదన్న. చింతలపాలెం మండలమే కాదు, హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం అంతే ఉంది. ఏం చెప్పదలుచుకోరు మరి అన్న? మాకైతే కేసీఆర్ చేసిండు అభివృద్ధి, మళ్ళీ కేసీఆర్ పాలన వస్తే అభివృద్ధి జరిగిద్దనే ఆలోచన మీద అందరం రైతులు కానీ ఎవరైనా అన్న రైతులు పరంగా అందరం ర్యాలీలు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి పక్క కేసీఆర్ వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ సభను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పెద్ద ఎత్తున ఒక 1200-1300 ఎకరాల దాకా విస్తీర్ణం చేసి ఈ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా చూస్తున్నారు ఈ జనాలు, ఈ కథ ఏమనిపిస్తుంది అసలు అన్న? ఈ సభను చూస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం డిపాజిట్లు కూడా తక్కువని మేము హామీ ఇస్తున్నాం పక్కా ఇది. ఎందుకంటేనా ఈ సభను చూసి ఆల్రెడీ కేసీఆర్ సార్ ఏం మాట్లాడతారు, అసలు దేనికి పెడుతున్నారు ఈ సభ, అసలు ఇంత ప్రాంగణం అసలు ఏంది అసలు అని ఇప్పుడు దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఇదే అవుతుందన్న, గుబులు పెడుతుంది. ఓకేనా?